హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్. అండ్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చెప్తాను. అదే సేమియా పాయసం. నా స్టైల్లో చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని బాయిలింగ్కి పెట్టాలి. ఈలోగా ఇంకొక స్టవ్ మీద నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అండ్ కిస్మిస్ని గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గీలో మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 500 ఎంఎల్ మిల్క్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూస్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం సేమియాని ఘీలో మనం ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక చిన్న కప్‌తో మనం సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం మిల్క్ చెక్ చేసుకుంటే అవి బాయిల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు బాయిల్ అయిన మిల్క్‌లో సేమియా తీసుకున్న క్వాంటిటీతో మనం పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ అనేది సరిపోతుంది. షుగర్ బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి. సేమియా ఉడికేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. హై ఫ్లేమ్ పెడితే మనకి మిల్క్ అనేది బాటమ్‌కి స్టిక్ అయిపోతుంది. సో, మీడియం ఫ్లేమ్‌లోనే మనం మరిగించుకోవాలి. సేమియా కుక్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.